రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా జరిగిన 2 రోజుల సమ్మిట్ ఇక్కడ విజిటర్స్కి అలౌ చేశారు. చాలామంది స్టూడెంట్స్ కూడా రావడం మనం గమనించాము. అయితే ఇక్కడ చూస్తున్నైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో 42 దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 42 దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. ఓవరాల్గా 1600 మంది డెలిగేట్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఒక 250 మంది మాత్రం విదేశాల నుంచి వచ్చారు డెలిగేట్స్. సో చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరిగినట్లు మనం పత్రికల్లో న్యూస్లో చూసినాము. సో ఒకసారి లోపల ఏం జరుగుతుంది ఏంటి అసలు ఎలా ఉంది అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వెల్కమ్ టు 3D నెట్వర్క్. మనం ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు అందరికీ ఒక 3-4 రోజుల వరకు విజిటింగ్కి అందరికి అవకాశం ఇచ్చారు. ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు స్టాల్స్ కానీ ఇక్కడ ఎలా ఉంది, అసలు పరిస్థితి ఏంటి, టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం అందరం గమనించవచ్చు. చూస్తున్నట్టయితే విజిటర్స్ కూడా అందరికీ అలౌ చేశారు. చాలామంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఒకసారి మనం అటు చూడొద్దాం. కమాన్, స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ రోబోట్స్ ఉన్నాయి. రోబోట్స్ అవి ఎలా ఆపరేట్ చేస్తున్నాయని ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ రోబోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రోబోట్స్ ఉంటే హలో హలో హాయ్ హలో ఇక్కడ రోబోట్స్ చూడండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ, డన్. ఇక్కడ రోబోట్స్ ఉంటే దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒకసారి మీరు అది చూడొచ్చు. मैनुअली कंट्रोल करते हैं. लाइक इसमें जो भी हम कोडिंग देते हैं, हमको जो भी इससे करवाना है हम इसको कमांड देंगे, देन ये वो करेगा. जैसे आपने देखा था ये 8-9 के प्रोग्राम में सीएम को स्टेज पे जिसने बुक दिया था. ओके, जो मेन बुक था, जो तेलंगाना राइजिंग ग्लोबल का बुक था, वो बुक इसने बुक दिया था ले जाकर. व्हाट आर द अदर फंक्शंस? ये मैक्सिमम इंगेजिंग के लिए जो लोग खाली फ़ोन में देखते हैं रोबोट्स और कान से सुने रोबोट्स, अभी तक देखे नहीं अपने आँखों से, उनके लिए भी ये चीज़ एक टेक्नोलॉजी है. और ये आने वाले फ्यूचर में नॉर्मल हम रोबोट के साथ भी काम करवा सकते हैं. Normal people also can operate this robot? क्या? Normal people also can operate this robot? बट कोडिंग करना होगा, उसके लिए हम कमांड देते हैं. वो टेक का बंदा, उसके लिए बहुत सारे बंदे. मतलब ऐसे भी नहीं है कि हम इसको बोल रहे हैं वो काम करने को वो कर रहा है. नहीं, हम उसको प्रीसेट कर रहे हैं. हम उसको बता रहे हैं कि तुमको ये काम करना है. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎట్లా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి వచ్చారు కదా, ఎట్లా ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగుందండి. రియల్లీ చెప్పాలంటే మనము రాబోయే గచ్చిబౌలి అని అనుకుంటున్నాము. ఈరోజేమో మనము హైదరాబాదే ఒక మరో అమెరికా అనుకున్నారు. ఫస్ట్ తరుణం గచ్చిబౌలి, సెకండ్ తరుణం ఇప్పుడు మనకు 4th సిటీ అని అనుకుంటున్నాం. ఆ కళను నెరవేరుతుందని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే. అంటే మొన్న ఒక 2 days గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, అప్పుడు మీరు వచ్చారు? ఈలో చూసామండి. ఈలో చూసి 100% ఇక్కడ రావాలి అన్న ఉద్దేశంతో వచ్చామండి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే రైట్లో డిజిటల్ స్క్రీన్ ఉంది, అంతేపాటు లెఫ్ట్లో కూడా డిజిటల్ స్క్రీన్ ఉంది. రైట్ లెఫ్టే కాదు, పైన కూడా ఒకసారి మనం డిజిటల్ స్క్రీన్ గమనించవచ్చు. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకే మొత్తం దాదాపు ఒక 70 మీటర్ల వరకు డిజిటల్ స్క్రీన్ మనం చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉస్మానియా యూనివర్సిటీ. ఏం పేరు మీ పేరు? ఎన్ఆర్చన. ఏం చదువుతున్నారు? నేను సిఎస్సి బిఈ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎంతమంది? బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లాంటి ఈవెంట్కి రావడం. ఓకే ఓకే. అంటే విన్నారా మీరు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి? మొన్నటి వరకు విన్నా, న్యూస్లో అలా చదివాము. లైక్ ఫ్యూచర్ సిటీ సీఎం సార్ డెవలప్ చేస్తున్నారు అది ఇట్లా. సో చూడడం బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏమేమి చూసారు మీరు? ఇప్పుడే వచ్చాం స్టార్టింగ్. ఏం చూసారంటే అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఏమన్నా? చాలా సెక్యూరిటీ అంతా చాలా బాగా. నా పేరు స్వప్న. మేము నాచారం నుంచి వచ్చాము. రవీంద్ర భారతి తరపున ఇక్కడ కళా ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాము. మేము కోలాటం కళాకారులం. ఎక్కడ ప్రోగ్రామ్కైనా సరే వెళ్ళడం, ఇలా కోలాటం చేయడం మాకు గవర్నమెంట్ తరపున ఇచ్చే అవకాశంతో ప్రతి చోట మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మా కళని ప్రదర్శించుకునే ఒక ఇది మాకు ఇస్తున్నందుకు, అవకాశం ఇస్తున్నందుకు రవీంద్ర భారతికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఓకే. సిటీ డెవలప్ అవుతుంది. నైస్. యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి వాటి నుంచి? గ్లోబల్ సమిట్ నుంచి ఇలాంటి వాటి ఈవెంట్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ ఎ స్టూడెంట్ నా దగ్గర ఏం లేవు, మా యూనివర్సిటీ నుంచి తప్ప. అంటే ఇన్వెస్ట్మెంట్స్లో వస్తుంటాయి కదా, ఆ త్రూ ఫర్దర్ ఫ్యూచర్లో నాకు కూడా యూస్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎలా ఇన్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పటికైతే ఎస్ చూస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా. నా పేరు సొలమోన్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, సిఎస్సి డిపార్ట్మెంట్లో. గ్లోబల్ సమ్మిట్ అంటే కాలేజ్ తరఫు నుంచి వెళ్ళి మేము వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినాక స్టార్టింగ్లో అయితే దీని గురించి పర్టికులర్గా మాకు కూడా ఏం తెలియదు. సార్ వాళ్ళు చెప్పారు ఇట్లా గ్లోబల్ సమ్మిట్ అని తెలంగాణ గురించి. యాక్చువల్గా మాకు మొన్ననే రేవంత్ రెడ్డితో మీటింగ్ జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో. మాకు 1000 crores దాకా డొనేట్ చేశాడు. దానికి ఏమంటారు, ఉస్మాన్ యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేంజ్లో డెవలప్ చేస్తామని చెప్పాడు. దానికోసమని మాకు నిన్న మన ఫండింగ్ అని మీటింగ్స్ అని అన్నీ జరిగినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్లోబల్ సమ్మిట్ కాబట్టి మా కోసం అందజేస్తున్నప్పుడు మేము కూడా ఎంతో కొంత చేయాలి కదా. సో కాలేజ్ తరఫున మేము రిప్రజెంట్ చేద్దామని వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మొత్తం ఈ మీటింగ్స్ కానీ మా తరఫున ఆల్మోస్ట్ ఒక 600-700 మెంబర్స్ వచ్చినాం యూనివర్సిటీ నుంచి వెళ్ళి. 600-700 మెంబర్స్ వచ్చినాం. ఇక్కడికి ఎంట్రెన్స్ దగ్గరనే రోబోట్స్ అని ఇట్లానే ఇన్నోవేషన్ థాట్స్ అని దాని గురించి చేస్తారు కదా. కొంచెం క్రేజీగా ఉంది కానీ చాలా ఇంప్రూవ్ చేయాలి అయితే అని నమ్మకం ఉంది. కొంచెం అయితే ఇంప్రూవ్ అంటే అట్లనే కాదు, అవన్నీ ఇప్పుడు జస్ట్ మనకు చూపిస్తారు కానీ వేరే దేశాల్లో ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి. మనకు వస్తానికి ఇంకో 15-20 ఏళ్ళు అయితే ఖచ్చితంగా పడతాయి కదా. అది కొంచెం ఫాస్ట్ అయితే చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో హాయ్, నా పేరు బాలకృష్ణ. సో నేను టీకేఆర్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ నుంచి వచ్చాను. సో ఇక్కడ మా ఫ్యాకల్టీ వచ్చేసి ఇక్కడ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి తీసుకొని వచ్చారు. సో ద ఈవెంట్ ఈజ్ రియలీ నైస్. సో ఇక్కడ రోబోట్స్ అవన్నీ ఉన్నాయి. సో రోబోట్స్ కూడా బాగున్నాయి. ఎలా ఉందంటే చైనా, దుబాయ్, అమెరికా వీటికి బాగా పోటీ ఇచ్చేటట్టు ఉంది. మన ఎకానమీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో నాకు తెలిసి ఇంకొక 10-20 yearsలో ఇండియా చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పటికే చాలా కాంపిటీషన్ ఇస్తుంది. సో ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా వుడ్ బి సూన్ రీచ్ ఇన్ టు ప్లేసెస్. ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఓకే. అంటే ఇట్లా జస్ట్ విజిటింగ్కి వచ్చారా, ఏమన్నా డ్యూటీలో భాగంగా ఏమన్నా వచ్చారా? లేదు, చూడటానికి వచ్చాము. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, వీళ్ళు అమేజింగ్ అనమాట. అంటే ఇది నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే చాలా బాగుంటుంది. మంచి విజన్ ఉన్నది. ఫ్యూచర్ సిటీ మంచిగా డెవలప్ అవుతుందని మరి ఇక్కడ వచ్చిన వారందరూ అభిప్రాయపడుతున్నారు. మేము కూడా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీ వచ్చేసి 30,000 ఎకరాలు. ఈ 30,000 ఎకరాల్లో 8 జోన్లుగా పెంచారు. విద్య, వైద్య, ఎలక్ట్రానిక్, పర్యాటక, ఏఐ సిటీ ప్లస్ అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ, ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి ఇండస్ట్రీ తేవడం వల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకదానికొకటి అనుసంధానంగా ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి. ఈ ప్రాజెక్టు రావడం వల్ల, ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఇక్కడున్న ఏరియా మొత్తము సస్యశ్యామలంగా అవుతుంది. అదేవిధంగా తెలంగాణ కూడా ఆర్థికంగా ఎదగడానికి చాలా సపోర్ట్ వస్తుంది. మొన్న జరిగిన 8-9 వరకు జరిగిన మీటింగ్లో మరి ఎంత బడ్జెట్ వచ్చింది అనేది 3 లక్షల కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ 5,75,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరు చూశారు, లైవ్లో చూశారు. హైదరాబాద్లో మనకు 2 నగరాలు ఉండే. ఫస్ట్ ఇన్నర్ లోపల హైదరాబాద్ ఓల్డ్ సిటీ, అది 436 సంవత్సరాల క్రితం ఏర్పడింది. తర్వాత 125 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ఏర్పడింది. అది అక్కడ మరి అది డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ 2 జంట నగరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. మళ్ళీ ఒక 27 సంవత్సరాల క్రితము రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆమెలో వచ్చేసి మరి మనకు ఇంకొక సిటీ వచ్చింది. దాని పేరే ఏఐ సిటీ, హైటెక్ సిటీ. మరి హైటెక్ సిటీ వచ్చేసి 1990లో వచ్చింది. 1990లో హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ప్లస్ వెంచర్స్ కూడా వస్తాయి. కానీ ఆ టైంలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే తక్కువ రేటుకి వస్తుంది.
కానీ ఆ టైంలో కొద్దిమంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. నా పేరు సన్నీ అండి. మా టీం వచ్చేసి మేమందరం బీసీ స్టడీ సర్కిల్లో ప్రజెంట్ సివిల్స్ బ్యాచ్ కోచింగ్ తీసుకుంటున్నాము. సో మొన్న 8th and 9th ఇక్కడ సమ్మిట్ జరిగింది, మన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో అని చెప్పి. ప్రజెంట్ పబ్లిక్ ఎంట్రీ ఉంటే మేము విజిట్ చేద్దామని వచ్చాము. సో వీఆర్ హ్యాపీ దాట్ ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది మన హైదరాబాద్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దీంతోపాటు ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకి ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని, తెలంగాణ గవర్నమెంట్ అనుకున్నట్లుగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా రెడీ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ దీంతోపాటు ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, డిఫెన్స్వి, హెల్త్ కేర్వి. సో ఆ స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్ గురించి మేము అవేర్నెస్ తెచ్చుకుందాము అన్నట్లుగానే మేము వచ్చాము. యాక్చువల్లీ సమ్మిట్ చాలామంది ఇంటర్నేషనల్ ఫిగర్స్ చాలామంది వచ్చారు. ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ రావడం వల్ల మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంత ల్యాండ్ ఉంది అని చెప్పి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్గా ఉన్నామని చెప్పి గవర్నమెంట్ ఫారెన్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడానికి మంచి గేట్వే లాగా ఈ సమ్మిట్ ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ పేరేంటి? ధనుష అండి. ధనుష. ఓకే, ఎట్లా ఏమని మీకు ఇక్కడికి వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? ఇప్పుడే వచ్చాను, ఇప్పుడు నేను ఇంకా విజిట్ చేయలేదు లోపల. సో గ్లోబల్ సమ్మిట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎకానమికల్ గ్రోత్ తెలంగాణలో ఎందుకు యాజ్ తను చెప్పినట్టు జోగ్రఫికల్గా సేఫ్ కాబట్టి ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ద్వారా మెనీ కంపెనీస్ కూడా మనకి ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఇన్వెస్ట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ ద్వారా. సో ఇంకేంటంటే ఎకానమీ చాలా రొటేట్ అవుతుంది. ఇంకా మన తెలంగాణలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ అనేది ఇప్పుడు యూత్కి కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. యాజ్ వీఆర్ ఆల్సో అన్ఎంప్లాయిడ్, వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇది మాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మేము విజిట్ చేయడానికి వచ్చాము. సో థ్యాంక్ యూ. ఇంకా విజిట్ చేయలేదు, చేశాక ఇంకా ఒపీనియన్ అడిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు డెవలప్మెంట్ కోసమే గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ చేద్దామని ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎలా అయితే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారో అట్లనే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ తగ్గుతుంది. జస్ట్ ఇనిషియేటివ్ ప్రామిస్ చేస్తున్నారు, గవర్నమెంట్ అనే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అంతే. కాకపోతే ఇనిషియేషన్ కోసం ఎవరు ముందుకు రావట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేరు. సో ఇంప్లిమెంట్ చేసిన ఎవరికైనా బాగుంటుందని చెప్పేసి, డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంప్లిమెంట్ చేయాలి, జస్ట్ ప్రామిసెసే కాకుండా గవర్నమెంట్ నీడ్స్ టు ఇంప్లిమెంట్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ మేకింగ్ ప్రామిసెస్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. జస్ట్ మేము హైటెక్ సిటీలానే చేస్తామని చెప్పడం కాదు, పేపర్ మీద పెట్టడం కాదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా డెవలప్మెంట్ చేస్తే అవ్వచ్చు, ఎందుకు అవ్వదు? ఇంప్లిమెంట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అంతలా కాకపోయినా ఎందుకు అనుకోవడం, అంతలా అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. This is Srinivas. I am from Medak district, and we from 6 months onwards we are taking a coaching, civil service coaching from BC Study Circle, and we are here came to for exploration of Global Summit. It is a good initiative, I think. ఎందుకంటే వితిన్ 2 daysలో వీఆర్ అబ్జర్వింగ్ దట్ యాక్చువల్లీ 8th 9th ఈ 2 daysలో స్టార్ట్ అయింది. వితిన్ 2 days వీఆర్ అబ్జర్వింగ్ దట్ మోర్ దెన్ 5 lakh crore అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్రెడీ జరిగింది. మనం చూసినట్టయితే వంతారా కానీ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ బై నాగార్జున, దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ హియర్. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్, అండ్ మోర్ ఓవర్ వీఆర్ హోపింగ్ ఫర్ ద ఇఫ్ దే ఆర్, యాజ్ అవర్ ఫ్రెండ్ సెడ్, if it is implemented then it is appreciated, and I hope within 2047, I think before that only we'll achieve that $3 trillion economy. Good afternoon, I'm Ms. Divya from International School, Hyderabad.
and I've come here to accompany my students, and I feel it's a very interesting event as we have come to the Global Summit. The vision towards 2047, how we want our India to look, what exactly we want for our future, for the future of our country, and it's very interesting. I find the children get to see so many business that's coming up, and the way they want to envision their country in the future. So it's a great initiative by our respected Prime Minister Narendra Modi, and I think it's a huge success. I am Syed Hamza Ahmed, and as a person who likes technology and who is very impressed with technology, I like this place a lot. It made me learn new experiences that I have not experienced, and it was a very fun experience. I would like to have this again. I'm Gatke Choleti from International School, Sheikhpet, Hyderabad, and I'm here today to visit the Future Bharat, and this was an amazing place. As a tech enthusiast, I enjoyed this place a lot. Though the holographic technology is not real for now, we even got a lot of LED strips with those. The tech was amazing, and I'm proud to be from Telangana because our state is moving forward with that technology and all those robotic arms. Everything was perfect and awesome. And I even saw a cycle which was for the handicapped women and men, which can be used for people. For example, there's a lot of people in India and Telangana where they don't have eyes or legs and hands to drive, and we saw a cycle which was used for them. It was a cycle which used solar panels and gave 30 kilometers per hour speed, and it was an amazing thing. This is the best place to visit for kids from schools. Thank you.